రానని చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి ఇక మీద నన్ను ఇలా ఇరుకుల్లో పెట్టొద్దని చెప్పి వెళదామని వచ్చాను. శనగలు తింటావా? ఏయ్ నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. ఏ విధంగా? నాతో కలిసి కాఫీ తాగు. శంఖాకారామకంఠం శ్రీకారం ఏమిటిది? ఎకనామెట్రిక్స్ అంటే దెబ్బలాట్లకి తన్నులాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా దూరం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేసావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి. డబ్బులు చాలవే. ఏమైంది? మా నాన్న. ఎక్కడా? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతల. అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏం చేస్తున్నావు? రండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడుతున్నాం కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్ నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ ఏం చేస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నేను మెడపెట్టి బయటికి గంటుతాను. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే పళ్ళెక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోటే దొరకలేదా? లేదే, ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నాను. సరే, త్వరగా చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? ఓ పంచి, అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరి ముందు అనౌన్స్ చేయి. అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. ఇదే నీ నిర్ణయమా? అవును అవును అవును. Hello, hello, mic testing, 1 2 3. Hello, mic testing, 3 2 1. Can you hear me? Can everyone hear me? అందరికీ నా మాట వినపడుతోందా? నేను నీ దగ్గరే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటా. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలు పడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను.
మై గాడ్ రెడీ లవ్ లవ్ యూ. రాత్రి 10 గంటలకు ఊరంతా 144 పెట్టారట. చుట్టూ పోలీస్ కాపలా పెట్టారట. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ సపోర్ట్ మనకు ఉంది, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఎక్కడ మీట్ అవుదాం? ఐరన్ బ్రిడ్జ్. ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే, 9 గంటలకు నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్. వస్తాం. కరెక్ట్గా ఇక్కడ ఉండాలి. ఇగో షార్ప్ 9 మర్చిపోద్దు. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. తన్నులాటలు, జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పులేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పే వాటికి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడమని చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీల్లేదు. ఓకే? నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నన్ను ప్రేమించడంలో అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలా అనే అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే ఈ తన్నులు, కొట్లాట్లు వదిలిపెట్టు. కేవలం అవే కావాలనుకుంటే నన్ను వదిలే. వెళ్ళలేదా నా కోసమా? అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అన్నమాట. వేళకోళంగా ఉందా? లేదే. మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంత కాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్ననే అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, ఏయ్ మను! చంద్రమౌళి! మను, అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి! ఏయ్ మను, ప్లీజ్, చంద్రమౌళి! అరవకు. లేచిపోతాను మను. అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏమిటి? ఓకే ఓకే. ఏయ్ మను! మను, ఏమంటున్నావు? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదని అర్థం. ఓకే? నువ్వు రాకపోతే నాకు ఇష్టం లేదని అర్థం. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు నోరు మూసుకురాకపోతే నిన్ను వీధుల్లో నీ కుక్కని తిప్పినట్టు తిప్పి ఈడ్చుకొడతాను. వస్తాను. కానీ ఈ రోజు వదలండి, రేపు వస్తాను. చెవిలో పువ్వు పెట్టుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.